బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు విశేషాల్లోకి వెళ్తే మరి దాదాపుగా చాలా కాలంగా విజయవాడ నగరంలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్తో విజయవాడ నగర వాసులు నరకయాతన అనుభవించేవారు ఒకప్పుడు. మరి అలాంటి విజయవాడ నగరంలో ప్రతి ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎక్కడికి వెళ్తుంది, ఆ చెత్తని ఏం చేస్తున్నారు, ఆ చెత్త వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇలాంటి అనేక అంశాల మీద గతంలో మనం అనేక వార్తలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్కే విజయవాడ నగరంలో ఉన్న చెత్త మొత్తం కలిపి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్కి రావడం ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ ఇదే అజిత్ సింగ్ నగర్ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల మంది ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఎందుకంటే ఆ చెత్త వల్ల వచ్చే దుర్వాసన, ఆ చెత్త వల్ల వచ్చే వ్యాధులు, ఆ చెత్త వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పేద ప్రజలందరినీ కూడా వాంబే కాలనీ అదేవిధంగా సమీప ప్రాంతాలకి పునరావాసం కల్పించారు అధికారులు. మరి దాని పక్కనే చెత్త ఉంచారు. ఆ చెత్త వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అందుట్లో ఎక్కడైనా చిన్న నిప్పు కనుక రాజేగితే మాత్రం ఆ ప్రాంతం అంతా పొగతో కమ్ముకుపోయి ఆ ప్రాంత ప్రజలందరూ శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అటువంటి చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ గతంలో అనేక ఇబ్బందులు కలిగించింది. మరి నేడు అదే చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ ఎలా ఉంది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా తెలిస్తే దీని వెనక అసలు ఉన్నది ఎవరు, దీన్ని ఎవరు ఇంత బాగా తీర్చిదిద్దారని ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన మాట ఏంటంటే విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్. ఆయన మార్కుని చూపించే దానిలో భాగంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ని సందర్శించి ఆయన మైండ్తో ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రస్తుతం స్వర్గంగా తీర్చిదిద్దారు. స్వర్గంలా కనిపిస్తుంది అనమాట. చక్కటి గ్రీనరీ, చక్కటి పార్కు వాతావరణం, చక్కటి ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. అక్కడే చెత్త ట్రాన్స్ఫర్ చేసే వాహనాలన్నిటికి కూడా అదే ప్రాంతంలో శుభ్రం చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా అక్కడే మెకానికల్ సంబంధించిన వ్యవహారాలు కూడా అక్కడే చూస్తున్నారు. మరి వచ్చిన చెత్తని ఏం చేస్తున్నారు? ఆ చెత్తలో ప్లాస్టిక్ని వేరుగా ఉంచితే ప్లాస్టిక్, మరి ఆ చెత్త నుంచి ఎరువును తయారు చేయటం, అదే చెత్త కొబ్బరి బొండాలు పీచుగా తయారు చేయటం, ఇలా అనేక వ్యర్థాలన్నిటికీ కూడా అర్థం తీసుకొచ్చేలాగా తీర్చిదిద్దిన ఆ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ నేడు అద్భుతాలు సృష్టిస్తుంది. అద్భుతాలే. మరి అటువంటి చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ని మీరు చూద్దాం అనుకుంటున్నారా? మరి ఇప్పటి వరకు చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీనికి గల కారణం ఏంటి, ఈ మొత్తం తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్ గారికి కామెంట్ల రూపంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. అలా అంత బాగా తీర్చిదిద్దారు. ఖచ్చితంగా మీరందరూ చూడండి. ఎంతో విలువైన వీడియో ఇది. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు మనం ఎంత బాధపడ్డామో సమస్య తీరిన తర్వాత కూడా అంతే సంతోషం చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తారు, ఖచ్చితంగా చూపిస్తాను మీకు. చూడండి. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది, ఖచ్చితంగా మీరు చూడండి.